వస్తా ఉంది ఇంటికి రావాలి. ఫోన్ చేసి అడిగితే ఏదో తెలుసుకుని ఉండాలి. అది పొద్దున్న దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఇంకా బలోపేతం అవుతుంది. కొత్త పాత కాదు. నేను ఇప్పుడు చెప్తా ఉంటా. రామప్రసాద్ నాకు సీనియర్ నాయకుడు, పార్టీకి సేవలు ముందు నుంచి అందిస్తూ ఉన్నాడు. మేము అందరం కలిసి పనిచేస్తాము. చిన్న చిన్న పొరపచ్చులు ఉన్నాయి, ఇన్ని ఇంక లేవు, అన్నీ తొలగిపోయినాయి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వేకెన్సీ అనో లేకపోతే టూలెట్ అనో పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇది లేదు. ఎందుకంటే ఈ బలం ముందర ఇక వాళ్ళు ఆనరు. అయిపోయింది తెలుగుదేశం పని. సరేనా? ఇక్కడ మీకు కనబడేది కల్మి రామప్రసాద్ గారు, శివారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా వరపచ్చులు కానీ, చిన్న అభిప్రాయ భేదాలు కానీ, లేదా ఎవరన్నా పిలుపు సరిగా రాలేదనో, ఇంట్లో ఉండాలనో అపోహలో తెలుగుదేశం ఉంది. ఏం కాదు. వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేకరుల ముందు బొద్దుగా రావటం జరిగింది. 175 వై నాట్ 175 అని ఇదివరకు ప్రసాద్ కూడా చెప్పేవాడు. జగనన్న కోసం కష్టపడి వై నాట్ 175. ఇంకో మాట కూడా చెప్పాడు, వెంకటగిరిలో ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని. అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరు చేరుకోలేనంత మెజారిటీ దిశగా పోతున్నాం. అది సాధిస్తాం. అందరం కలిసిమెలిసి ఉంటాం. వెంకటగిరి టౌన్ని, వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగనన్న సైనికుల్లాగా పనిచేస్తాము. ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటాం. జగనన్న ఆశని వెంకటగిరి నియోజకవర్గంలో రాంకుమార్ రెడ్డి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు, చిన్న చిన్న అవమానాలు అనుమానాలు అన్నీ తొలగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకొచ్చి సిద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తాం. సరేనా? అలా అది లేదనుకోవద్దు. గణేశమ్మ, శివారెడ్డి ఫోటో ఇట్లాగే కూడా చూపిస్తాం.